లేడీస్ కు ఫ్రీ బస్సు, మగవాళ్ళకు డబుల్ టికెట్. అదేం ఫ్రీ బస్సు నాకు తెలియక అడుగుతా. ఇంట్లో ఇద్దరు ఉంటారు, భర్త ఉంటాడు, భార్య ఉంటాడు. భార్యకు ఫ్రీ అట, భర్తకు డబుల్ టికెట్ అట. ఇది దానికి ఫ్రీ ఎట్లయితుంది? ప్లస్ ఇంట్లో పిల్లలు ఉన్నారనుకో, స్కూల్కి పోయే పిల్లలు, వాళ్ళకి 25% పెంచారు ఏంటి బస్ పాస్. మరి ఫ్రీ ఎట్లయితుంది? అందుకే మీరు ఆలోచన చేయరు దయచేసి. ఇవాళ మన ప్రభుత్వం లేదు నిజానికి. ఇవాళ నేను ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నా. కానీ మీ అందరితో నా రిక్వెస్ట్ ఒకటే, ఒకసారి మోసం ఎవరన్నా చేస్తే మనకు అది ఒకసారి ఎవరన్నా మోసం చేసిరనుకో, మనం వాళ్ళ చేతిలో మనం మోసపోతే మొదటిసారి మన తప్పు కాదు, మోసం చేసినందుకు తప్పు అవుతుంది. కానీ రెండోసారి కూడా వాళ్ళ చేతుల్లో మోసపోయినాం అనుకో, సేమ్ మనిషి, సేమ్ డైలాగులు, సేమ్ కథలు, మళ్ళీ మోసపోయినాం అనుకో, ఈసారి మన తప్పు అవుతుంది. గిన్ని అబద్ధాలు చెప్పి రైతు బంధు 10,000 ఉంటే 15,000 చెప్తామని, కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఉంటే మరి మీకు తులం బంగారం ఇస్తామని, అట్లాగే మీకు 2,500 ఇస్తామని, 4,000 పెంచుతామని, అన్ని చేస్తామని చెప్పి ఇలా గద్దెనెక్కి నేను మీరు చూసారు కేసీఆర్ గారిని ఎట్లా తిరుగుతున్నాడు. కేసీఆర్ తిట్టే అవసరం ఏమి? నీ చేతిలో కూర్చున్నది, నీ చేతిలో అధికారం ఉన్నది. చేయగలిగితే మంచి చేసి ప్రజల మనసు గెలుచుకో. నిజంగానే ఆడపిల్లలకు మంచిగా తులం బంగారం మేము వద్దంటున్నావా? నెలకు 2,500 నేను వద్దంటున్నానా? మంచిగా రైతులకు 15,000 వద్దంటున్నానా? మీరు ఏమేమి చెప్పిండ్రో, స్కూటీలు ఇస్తాన్నారు చదువుకునే పిల్లలకు. చదువుతున్నావు చెల్లెను? అయిపోయిందని చదువుకుంటే చేయలేవటం. అవి అక్కడ వెనకాల చిన్న చెల్లెము, ఆమెకు స్కూటీ వస్తుందని ఆశపడ్డోళ్ళు ఉన్నారు. వచ్చింది మరి స్కూటీ లేదు, కానీ లూటీ మాత్రం జోరుగా నడుస్తుంది. ఢిల్లీకి సంచులు మోసుడు, ఒళ్ళు పెట్టుడు తప్ప చేసింది అయితే ఏం లేదు. నువ్వు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, 2-2.5 ఏళ్ల కిందట కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకు జ్యోతినగర్లో కానీ, చంద్రంపేటలో కానీ, రగుడులో కానీ భూముల ధరలు ఎట్లున్నాయి, ఇవాళ ఎట్లయింది? భూముల మీద బతికేటోళ్ళు వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళకు ఆ రోజు ఎట్లున్నాయి, ఈ రోజు ఎట్లున్నది? రేపు మన సిరిసిల్ల జిల్లా తీసేస్తారట, తెలిసిందా మీకు? రేవంత్ రెడ్డి పగబట్టాడు, ఇక్కడికి నేను ఎమ్మెల్యే ఉన్నా అని చెప్పి సిరిసిల్ల జిల్లాని తీసేస్తాడు. మరి సిరిసిల్ల జిల్లా తీసేస్తే, ఇక్కడికి కలెక్టర్ని పంపించేస్తే, ఇక్కడికి ఎస్పీని, జిల్లా అధికారులు అందరినీ పంపించేస్తే నాకేం నష్టం ఉంటుంది? నేను కార్లో రైలు పోతా, కరీంనగర్ పోతాను, ఆడ మీటింగ్ ఉంటే పోతా, నమస్తే పెడతా వస్తా. నష్టం ఎవలకు? మీకు, పెన్షన్దారులకు, బీడీ కార్మికురాళ్లకు, ఆడపిల్లలకు, అవస్థలు ఉన్నోళ్లకు అధికారులు దూరం అయితే నష్టం నాకా మీకా? మరి నా మీద కోపంతో జిల్లా ఎత్తేస్తా అంటే మరి వాళ్ళకి మనం ఓటేస్తామంటే అది మంచిగా చేయడం మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ ఎలక్షన్ లా ఇక్కడ బూర బాలు నిలబడ్డాడు, అవతలికల్లో ఒక ఆయన నిలబడ్డాడు. ఈ ఎలక్షన్ కాకపోతే బాలు ఎలక్షన్ ఆయన ఎలక్షన్ కాదు. ఈ ఎలక్షన్ ఈ 6 గ్యారెంటీల విషయంలో మోసం చేసిన పార్టీకి, మీకు గతంలో 2,000 పెన్షన్ ఇచ్చిన పార్టీకి మధ్యలో జరుగుతున్న ఎలక్షన్. జ్యోతినగర్ల సవలతుల విషయంలో నా వైపు నుంచి ఏమైనా తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకునే బాధ్యత నాది. ఎందుకంటే మళ్ళా 2 ఏళ్ళు నేను ఎమ్మెల్యే ఉన్నా, ఆ తర్వాత మీ దయ ఉంటే మళ్ళా తెలుస్తాము, మళ్ళా అధికారంలోకి వస్తాము, కేసీఆర్ మళ్ళీ రావాలనే మాట ఇలా ఊరుగా వాడవాడ వినబడుతున్నది. తప్పకుండా కేసీఆర్ గారు మీ దయ ఇంకా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతుంది. చేసుకున్నా కేసీఆర్ గారిని మళ్ళా చేసుకుంటే తప్పకుండా మళ్ళీ పనులు తప్పకుండా అవుతాయి. అయితే ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, గతంలో ఉన్న జ్యోతినగర్ విషయంలో లోటుపాటు జరిగింటే పెద్ద మనసుతోని మన్నించండి. నేను దత్తత తీసుకొని నేను చేసి పెడతాను, మీకు ఖచ్చితంగా ప్రతి చేసి పెట్టబోతున్నారు. అది కూడా ఎక్కువ రోజులు నడుపుతలేదు, తొందరలోనే మొత్తం రోడ్లు మోరీలు చేయిస్తే అది పెద్ద ముచ్చట కాదు. నాకు ఇదివరకే తెలిస్తే ఒకటే సంతకంతో అయిపోయే పని పెద్ద ముచ్చట కాదు. కానీ ఆలస్యమైంది, ఎందుకో జరిగింది, తప్పు జరిగింది, అదేం అనుమానం లేదు. మీ కోపం వస్తే కూడా తప్పు లేదు, ఎందుకంటే ఇదివరకు తప్పు జరిగినప్పుడు మీకు కోపం రావాల్సిందే. మా నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇదివరకు సరిగ్గా చూసుకోకపోతే దానికి తిట్లు పడవలసిందే, అదేం తప్పులేదు. కానీ దానికంటే పెద్ద మోసం ఇవాళ మరి ఇంకా పెద్ద మోసం ఏంటని మీరు చూడండి ఒక్కసారి. నెలకు 2,000, 4,000 చేస్తామని, 2,500 ఇస్తామని, 6 గ్యారెంటీలని ఏదైతే మోసం జరిగిందో దాన్ని మీరు నిలదీయకపోతే మళ్ళీ ఇప్పుడు తప్పిందంటే మళ్ళా ఇంకో 3 ఏళ్ళకే దొరుకుతారు మీకు కాంగ్రెస్ వాళ్ళు. ఇంకా 3 ఏళ్ళ అధికారంలో వాళ్ళే ఉంటారు. ఇప్పుడు మీరు ఇంటింటికి వచ్చి అడిగేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళని అడుగుండ్రి. మరి ఏమయ్య బిడ్డ ఎప్పటి నుంచి ఇస్తావు 2,500? మీరు రేవంత్ రెడ్డిని చెప్పినాను, ఇక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులను చెప్పినాను, మాట ఇవ్వను అని అడుగుండ్రి. ఎప్పటి నుంచి ఇస్తావు తులం బంగారం? ఎప్పటి నుంచి ఇస్తావు నెలకు 4,000 పెన్షన్? మరి బీసీలకు చెప్తీవి, ఎస్సీలకు చెప్తీవి. కేసీఆర్ దళిత బంధు అని పెడితే ఆయన ఇచ్చే 10 లక్షలేంది, నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరు చెప్పింది. బీసీలకైతే 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామన్నారు. కేసీఆర్ 1,00,000 ఇస్తే నేను 15 లక్షలు ఇస్తా అన్నాడు. మరి ఇలా ₹1 ఇచ్చింది లేదు, ఉన్నాయి తీసేసింది. ఇక్కడ ఎవరికైనా గతంలో కేసీఆర్ కిట్ వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎవరికి రాలేదు, ఎవరికి ఇక్కడ ప్రస్తుతం లేరా? ఎంత చూడగా కిట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆ కిట్ వచ్చిన లేరా? ఉంటే మీరు ఒకటి యాడ్ చేయండి. ఆ రోజు ఇంటికాడ ఎక్కించుకొని వచ్చిన వాళ్ళు సైలు ఆవటారు కదా, మీరు రాని వాళ్ళు ఆవడతారు.
వచ్చిన వాళ్ళకి సార్ నిజాయితీగా సేల్ అవ్వటం, కేసీఆర్ కిట్ వచ్చిన సేల్ అవ్వటం వచ్చిందా? ఒక మాట, ఇంటికాడ గర్భవతిని ఒక నిమిషం ఇంటికాడ గర్భవతిని బండ్లెక్కించుకొని దవాఖానకు తీసుకుపోయి అక్కడ ప్రసూతి అయిన తర్వాత ఆడపిల్ల ఉడితే 13,000, మగపిల్లగాడు ఉడితే 12,000 ఇచ్చిన ప్రభుత్వం ఏమైనా ఉందా ఇదివరకు? ఇందిరమ్మ ఇంతకుముందు సోనియమ్మ వాళ్ళని ఇచ్చిరా? ఎవరు ఇవాళ కేసీఆర్ సార్ ఇచ్చిండు. ఇవాళ ఉందా మరి? చూసి పారేసారు. అది మంచి పథకమా చెడ్డ పథకమా? మరి ఎందుకు తీయాలి? లేడీస్ కి ఇచ్చే పథకం తీయచ్చా? కేసీఆర్ పేరుంటే మార్చుకో పేరు మేము వద్దన్నమా? ఇందిరమ్మ కిట్ అని పెట్టుకో మేము వద్దన్నమా? కానీ కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ కిట్ తీసేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు మీకు రంజాన్ తోఫా వస్తుంది, యాదకుందా చెల్లి వెనకాల మా ముస్లిం ఆడబిడ్డలు వస్తుందా? ఇలా వస్తుందా రంజాన్ తోఫా? క్రిస్మస్ కానుక వస్తుండే, బతుకమ్మ సీర వస్తుండే. ఈసారి బతుకమ్మకు సీర పెట్టిండా రేవంత్ రెడ్డి? వచ్చినాయా? కనీసం రైక పెట్టిండా? సీర లేదు, రైక లేదు, ఏమీ లేదు. ఉన్న బిజినెస్ అన్ని ఉందంటే అవి నాశనం చేసిండు. మరి ఆయన గుద్దుదాం మరి కాంగ్రెస్ కోట్లు? ఇదివరకు ఉన్న పిల్లల మీద కోపంతో మళ్ళీ కాంగ్రెస్ కోట్లు గుద్దితే రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు అంటే, నేను సీర పెట్టకపోయినా, రైక పెట్టకపోయినా, 4,000 పెన్షన్ ఇవ్వకపోయినా, నెలకు 2,500 ఇవ్వకపోయినా, చెప్పినట్టు స్కూటీ ఇవ్వకపోయినా, ఏమి ఇవ్వకపోయినా నాకే గుద్దుతున్నారు, ఫ్రీ బస్కే గుద్దుతున్నారు. కాబట్టి నేను ఏమి ఇచ్చే అవసరం లేదు, ఏం కాదు, నేను సపరేట్ ఇట్లే ఉంటా అనుకుంటాడా అనుకోడా? ఇవో అక్క ఇంద్రమ్మ సీర అంటే అది కట్టుకున్నది పాలపిట్ట సీర. కానీ వల్ల నాకు నిలవగలుగుతా సీర పెడితే కూడా ఒకటే సీర పెడతారు ఎవరన్నా? అందరు ఆడపిల్లలకు ఒక సీర పెడతారు ఎవరన్నా? నేను బతుకమ్మ సీర ఉన్నప్పుడు ఇదివరకు అప్పుడు నేను మంత్రి ఉంటే ఆ రోజు నేను మా అధికారిని అడిగిన, అమ్మా మరి చీర రకరకాలు ఉండాలి, ఎందుకంటే భార్యలకు నచ్చే చీర భర్తకే తీరాదు, మరి గవర్నమెంట్ పెట్టాలంటే ఎట్లా అని అడిగితే ఆ మేడం చెప్పింది నాకు, సార్ ఏం లేదు, మనం ఎన్ని రకాల డిజైన్ చేస్తే అంత మంచిది, ఎన్ని రకాలుగా తయారు చేస్తే అంత మంచిదని చెప్పి దగ్గర 300 డిజైన్లు పెట్టినాం అప్పట్లో. మరి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన ఇంద్రమ్మ చీర నేను పెట్టిండు, మరి నిన్న మొన్న కొన్ని ఇచ్చినట్టున్నారు, ఇదివరకు అవి కూడా ఇవ్వలేదు. ఆ ఇంద్రమ్మ చీర మరి అక్కకొక్క దానికి ఎట్లా ఇచ్చారు? మహిళా సంఘం ఉంది రాయండి, మీకేనే కొనుక్కున్నాం అక్క? మరి అక్క రేవంత్ రెడ్డి చుట్టూ నాకు పెట్టినట్లేదు. కాదు, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 1 కోటి మందికి సీరియల్ వస్తుండే బతుకమ్మ. అట్లా సీరియల్ వస్తుండే, ఇన్ని పక్షాలు వస్తుండే, అన్ని పోయినాయి. ఇవాళ కొత్తగా ఇచ్చినవి ఉన్నాయి. మీ కేసీఆర్ కిట్ పోయింది, బతుకమ్మ చీర పోయింది, మొత్తం తెలంగాణలో లక్ష్మి కళ పోయింది. ఆ పరిస్థితి వచ్చింది. దయచేసి నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, నేనైతే సిరిసిల్ల ఎమ్మెల్యేగా నేను ఎక్కడ పోని ఇక్కడనే ఉంటా. మీ జ్యోతి నగర్ నేను దత్తత తీసుకొని ఇక్కడ రోడ్లు మోరీలు ప్రతిదీ చేయించే బాధ్యత. గతంలో ఏమైనా తప్పు జరిగితే గతంలో ఉన్న కౌన్సిలర్ పట్టించుకోకపోతే ఆయన కోపం నా మీద దియకూరి. ఇప్పుడు నా మీద కోపం తీస్తే ఏమైతే సిరిసిల్ల జిల్లా అవుతుంది, నా మీద కోపం తీస్తే మళ్ళీ మీకు నష్టం అవుతుంది, నాకు నష్టం అవుతుంది, మనందరికీ నష్టం అవుతుంది. తాత్పరంగా ఆలోచించండి. ఇంకోటి లాస్ట్కి వస్తారు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ పెట్టినవా. ఇంకోటి ఇప్పుడు రాగానే నేను పట్టుకున్నారు కొంతమంది, మా చెల్లెలు పట్టుకొని, అన్న 60 ఫీట్లు కాదు 30 ఫీట్లు చేయాలి రోడ్ అన్నారు. మీ అందరికి అదే ఇష్టమా? నీళ్ళు పోతున్నాయండి, కొంతమంది నీళ్ళు పోతున్నట్టున్నాయి, దాన్ని తగ్గిపోయినట్టుండ్రు. చంద్రపేటలోనా గదే చెప్తున్నారు. ఒక్కసారి చదవాలనా? ఇల్లు ఏం రాసులు చదువుతా. ఒడ్డు ఎందుకు పట్టించుకోవడం? అంతా నువ్వే నడుస్తుంది. సరే కాదు, అంత అడ్రస్ నడుతుంది. చెప్తా ఏం చేయాలి చెప్తావా? అయ్యే రాగా గుర్తేనంటే నాగండి. ఇప్పుడు జ్యోతినగర్లో తల్లి ఒక్క నిమిషం, జ్యోతినగర్లో ఏం పెట్టినంటే ఇలా 60 ఫీట్లకు 30 ఫీట్లకు తగ్గియాలి, దాని పక్కకు మోరీలు కట్టాలని చెప్పిండు. తర్వాత మరి ఇక్కడనే దాంతో పాటు లైట్లు బాలు మీ అందరు ఆశీస్సు మాడల్ బ్యాలెట్ ఇవో బాలుది 2వ నెంబర్ కారు గుర్తున్నది. బాలు కోటేస్తారు, నాకే ఓటేస్తారు. బాలు గెలిచిందంటే నేను దగ్గర చేసే బాధ్యత నాకు. ఇది పెద్ద ముచ్చట కాదు, పెద్ద పైసలతో కూడుకున్న వ్యవహారం కూడా కాదు. మా అక్క మా వడ్డీలో కూడా చేయాలన్నది. మీకు కూడా జమీన్పేట వడ్డీ వస్తే వడ్డీ బస్తు కొత్త ఇక్కడ మీకు వెళ్ళి ఆరు పెట్టుకుందాం.
మీ ఇంటికాడ ఛాయ్ తాపి అడిగి వస్తాం. అయితే ఆఖరికి నేను చెప్పే ఒకటే ఒక మాట, ఎక్కువ చెప్పాను, ఎక్కువసేపు సతాయించాను. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నాను. మీ అందరికీ ఇక్కడ ఉండే సిరిసిల్ల పట్టణంలో ఉండే పద్మశాలీలు బాగుంటేనే మొత్తం పట్టణం బాగుంటుంది. ఎందుకంటే మీకు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మలేశ్వరం వస్తుంది, బ్రహ్మాండంగా బతుకమ్మ చీరల ఆర్డర్లు ఉంటుండే. ఇదివరకు 7,000 రూపాయలు సంపాదించిన కార్మికులు నెలకు 16,000, 20,000 సంపాదించే విధంగా ఆర్డర్లు ఇచ్చిండు కేసీఆర్ సార్. మరి వాళ్ళ వీళ్ళు వచ్చినాక ఆర్డర్లు పోయినాయి, సాంచలు సప్పుడు బంద్ అయింది, కరెంటు చూసక్కలేదు, మీకెళ్ళి మళ్ళీ సర్చార్జీలు వేసి సాగు కొడుతున్నారు. అందుకే సిరిసిల్లలో ఉన్న నేతన్న బాగుండాలంటే, ఇక్కడ ఉన్న నేతన్న బాగుంటేనే ఆయన మీద ఆధారపడ్డ మిగతా పోటీ చేస్తున్నాడు. తప్పకుండా జ్యోతినగర్ నుంచి కూడా మీరు గతంలో ఏమైనా చిన్న చిన్న తప్పులు జరిగితే ఆయనను మన్నించి మరి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కోరుతూ, మీ అందరికీ కూడా ఇంకొక మాట లాస్ట్ రేపు నేను ముగిస్తా. ఒకటే ఒక మాట, మీకు ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే, ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే గిదే మోక. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అని చెప్పి మోసం చేసిన వాళ్ళని మీరు విడిచిపెడితే, మీరు మన్నిస్తే భవిష్యత్తులో కూడా వాళ్ళు మంచి చేయరు. ఇలా ప్రభుత్వానికి మీరు సురుకంటియకపోతే, ప్రభుత్వానికి మీరు బుద్ధి చెప్పకపోతే నష్టపోయేది మనమే. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి అని మళ్ళొకసారి కోరుతూ, 2వ నెంబర్లో ఉన్న కారు గుర్తు కోటేసి గెలిపిమని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, మీ రోడ్లు, మీ మోరీలు, మీ మంచినీళ్ళ విషయం అవన్నీ నా బాధ్యత, నేను చూసుకుంటా. దాంతోపాటు మీకు ఇవ్వాల్సిన 6 గ్యారంటీలు కూడా తప్పకుండా ఇప్పించే విధంగా మీ తరఫున కొట్లాడే